ఒప్పుకున్నావు 2 చోట్ల ఓటు ఉందని. 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు మరి ఈ స్టేట్మెంట్ మీద నిలబడాలి కదా. ఇది వచ్చిన గంటకే ఇది డిలీట్ చేసిండ్రు. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన ప్రజాస్వామ్యంలో ఒక్కరికి ఒక్కటే ఓటు అనేది ప్రాథమిక సూత్రం. పేదవాడైనా ప్రధాని అయినా పోలింగ్ బూత్లోకి వెళితే వేసేది ఒకే ఒక్క ఓటు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ రూల్ కాస్త అప్గ్రేడ్ అయినట్టుంది. ఒక ఓటు కొడంగల్లో ఉంటే ఇంకో ఓటు కొండారెడ్డిపల్లిలో ఉందట. అవును, మీరు విన్నది నిజమే. నాకు 2 కళ్ళు అలాగే 2 ఓట్లు అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. దీనిపై బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఒకరికి ఒక న్యాయం, రేవంత్ కు ఇంకో న్యాయమా అంటూ ఎన్నికల అఫిడవిట్ సాక్షిగా బాంబు పేల్చారు. క్లియర్ గా వారికి ఆ రోలు ఈ రోలు 2 నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. ఈ డబుల్ ఓటు కథేంటి? దీనివల్ల సీఎం సీటుకే ఎసరొచ్చేలా ఉందా? అసలు ఈ పొలిటికల్ డ్రామా వెనక ఉన్న అసలు రహస్యాలేంటో ఈ వీడియోలో పూసగుచ్చినట్టు చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారంటే ఊరికే ఉంటారా? ఐపీఎస్ బ్రెయిన్ కదా, పక్కా ఆధారాలతో దిగారు. దొరికినావు ఇప్పుడు చట్టానికి. సెక్షన్ 17, సెక్షన్ 18, ముఖ్యంగా సెక్షన్ 17 నువ్వు అక్కడ వయలేట్ చేసినావు కాబట్టి సెక్షన్ 31 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్న 2 ఓట్ల గుట్టును రచ్చకిడ్చారు. ఆధారాలు ఇవేనంటూ ఆర్ఎస్పీ చూపిన నెంబర్లు: కొడంగల్లో 1వ ఓటు ఎపిక్ నెంబర్ TES 0274035, సీరియల్ నెంబర్ 974. కొండారెడ్డిపల్లిలో 2వ ఓటు ఎపిక్ నెంబర్ సేమ్, బట్ సీరియల్ నెంబర్ మాత్రం 601. అరే, సామాన్యుడు పక్కూరికి మారితేనే పాత ఓటు డిలీట్ చేయించడానికి ముక్కులు నేలకు రాయాలి. మరి మన సీఎం గారికి 2 నియోజకవర్గాల్లో ఓట్లుంటే అటు అధికారులు ఇటు సిస్టమ్ ఏం చేస్తున్నాయి? ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం కాదా? ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 31 ప్రకారం తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. అంటే రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడి కొడంగల్ ఎమ్మెల్యే సీటు రద్దవుతుందా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు మా దగ్గర ఉండే దాంట్లో ఇప్పటికి కూడా కొండారెడ్డిపల్లిలో ఆయనకు ఓటున్నది 974, ఇప్పటికి కూడా కనిపిస్తుంది. 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ ఆర్ఎస్పీ వేసిన క్వశ్చన్ నిజంగానే ఆలోచించదగ్గది. గతంలో యాక్టర్ ప్రకాష్ రాజ్ కి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో ఓట్లున్నాయనే కారణంతో కేసు నమోదు చేశారు కదా. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ అఫిడవిట్లో కేసుల వివరాలు దాచారని ఆమెను గతంలో ఎంపీ ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేయలేదా? ప్రకాష్ రాజ్కి ఒక రూల్, మీనాక్షి నటరాజన్కి ఒక రూల్. మరి మన రేవంత్ రెడ్డికి మాత్రం స్పెషల్ డిస్కౌంటా? బీజేపీ, కాంగ్రెస్ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నాయని ఆర్ఎస్పీ ఆరోపిస్తున్నారు. ఏంటి సార్ మీ పారదర్శకత అంటూ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని సూటిగా ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒక్కటే అయినప్పుడు సీఎంకు ఎలా మినహాయింపులు ఇస్తారు? ఇక ఈ కథలో ట్విస్టుల మీద ట్విస్టులున్నాయి. రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఉన్నాయనే వార్త బయటకు రాగానే అసలు రంగంలోకి దిగాల్సింది ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. కానీ సీఈఓ మాత్రం మౌన మునిలా సైలెంట్ గా ఉండిపోయారు. జాతీయ ఎన్నికల సంఘం యొక్క రిప్రజెంటేటివ్, మరి ఆయన ఇవ్వాల్సిన అఫీషియల్ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవునండి, 2 ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి. అయితే సీఈఓ ఆఫీస్ కంటే ముందే సీఎం ఆఫీస్ నుంచి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ రంగంలోకి దిగింది. అయ్యో, రేవంత్ రెడ్డికి 2 ఓట్లు లేవు అంటూ అర్ధరాత్రి ఒక వివరణ ఇచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే ఏమైందో ఏమో గానీ ఆ ట్వీట్ను రాత్రికి రాత్రే డిలీట్ చేశారు. ఎందుకండి అంత భయం? నిజంగానే 2 ఓట్లు లేకపోతే ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారు? పైగా నాగర్ కర్నూల్ కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డికి 2 ఓట్లు లేవు, తప్పుడు ప్రచారం చేస్తే మీడియాపై కేసులు పెడతామని బెదిరించారట. ఆర్ఎస్పీ క్వశ్చన్ ఇక్కడే పేలింది. అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నడుపుతోంది సుదర్శన్ రెడ్డా లేక రేవంత్ రెడ్డా? సీఈఓ స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, కలెక్టర్లు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నిజంగానే పారదర్శకత ఉంటే ఎన్నికల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రీసెంట్ గా చేసిన ఆరోపణలపై కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన గువ్వల బాలరాజు ఇప్పుడు బండి సంజయ్, రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నాపై నిరాధారమైన కూతలు కూస్తున్నారు. ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు. అంతేకాదు, ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో సంచలన ఆరోపణ చేశారు. షాబాద్ పోక్సో కేసులో దారుణాన్ని కొడిగట్టిన హంతకుడికి
కాంగ్రెస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు భిక్షపతి బెయిల్ ఇప్పించారని ఆరోపించారు. బాధితురాలికి అసలు తమ్ముడే లేకపోయినా ఉన్నాడని జడ్జికి తప్పుడు సమాచారం ఇచ్చి మరీ బెయిల్ తెచ్చారట. బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆర్ఎస్పీ భరోసా ఇచ్చారు. చూశారుగా, ఒక ముఖ్యమంత్రికి 2 ఓట్లు ఉండడం, దానిపై విపక్షాలు ఆధారాలతో సహా పోరాటానికి దిగడం, ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్లేలా ఉంది. బీఆర్ఎస్ త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతోంది. సిస్టమ్ నిజాయితీగా పనిచేస్తుందా లేక అధికార బలం ముందు చట్టాలు తలవంచుతాయా అనేది తేలాల్సి ఉంది. రేవంత్ రెడ్డి డబుల్ ఓటు వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.